నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నే కార్తీక్ అర్వా. టీమిండియా క్లాసీ ప్లేయర్ సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే గురువారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది 2026 మే 24న ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఢిల్లీ క్యాపిటల్స్పై ఆడిందే రహానే చివరి మ్యాచ్. రహానే చివరి అంతర్జాతీయ మ్యాచ్ను 2023లో ఆడాడు. రాహుల్ ద్రావిడ్ తర్వాత యాజ్ అన్ ఓపెనర్గా మిడిల్ ఆర్డర్లో, డౌన్ ది ఆర్డర్లో అంత క్లాస్గా బ్యాటింగ్ చేసిన ప్లేయర్ ఎవరంటే అజింక్య రహానే అని చెప్పుకోవాలి. అలాంటి లెజెండ్కి మనం ట్రిబ్యూట్ ఇవ్వాలి కదా. సో రహానే టాప్ 5 బెస్ట్ ఇన్నింగ్స్పై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం. 2020 మెల్బోర్న్ టెస్ట్లో ఆసీస్పై 112 పరుగులు. అజింక్య రహానే కెరియర్లో మెమరబుల్ సిరీస్కు మెల్బోర్న్ వేదికగా నిలిచింది. అప్పటికే అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్లో 36 పరుగులకే టీమిండియా ఆల్అౌట్ అయి పరువు పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ కూడా తనకి కూతురు పుట్టడంతో ఇండియాకు వెళ్ళిపోయాడు. దీంతో రహానే కెప్టెన్సీ బాధ్యతను తీసుకున్నాడు. తొలి టెస్ట్లో ఘోర ఓటమితో పూర్తి ఒత్తిడిలో మునిగిపోయిన టీమిండియాను తన కెప్టెన్సీతో పూర్తిగా మార్చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ఎంతో ఓపికగా ఆడిన రహానే 223 బంతుల్లో 112 పరుగులు వీరోచిత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడమే కాదు, ఆ తర్వాత సిరీస్ను కూడా 2-1తో గెలుచుకుని రహానే సారథ్యంలో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 2014 ఇంగ్లాండ్పై లార్డ్స్లో 103 పరుగులు. మెల్బోర్న్ వేదికగా సాధించిన సెంచరీ కంటే ముందు 6 ఏళ్ల క్రితమే లార్డ్స్ గడ్డపై రహానే మరో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మెల్బోర్న్ కంటే ముందే లార్డ్స్దే రహానే కెరియర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని బల్లగుద్ది చెప్పుకోవచ్చు. మెల్బోర్న్ టెస్టుకు ఏమాత్రం తీసిపోని లార్డ్స్ టెస్ట్లో 154 బంతుల్లో 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జేమ్స్ ఆండర్సన్ బంతితో నిప్పులు చెరుగుతున్న వేళ భారత టాప్ బ్యాటర్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. కానీ రహానే మాత్రం ఓపిక, చాలా కన్సిస్టెంట్గా ఆ మ్యాచ్ ఆడి మనకి ఆ మెమరబుల్ విక్టరీ అందించాడు. 2015 సౌత్ ఆఫ్రికాపై ఢిల్లీ టెస్ట్లో 2 సెంచరీలు. 2015లో సౌత్ ఆఫ్రికా జట్టు భారత్లో పర్యటించింది. ఢిల్లీ వేదికగా ఇరు జట్లు 4వ టెస్ట్ మ్యాచ్ ఆడాయి. స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్పై రహానే 2 సెంచరీలతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులు సాధించిన రహానే రెండో ఇన్నింగ్స్లో కోహ్లీతో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. పనిలో పనిగా అజయ్ సెంచరీ 100 నాట్అవుట్ సాధించిన రహానే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. 2015 ఓడిఐ వరల్డ్ కప్ అగెయిన్స్ట్ సౌత్ ఆఫ్రికా. 2015 వన్డే ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికాపై ఆడిన 79 పరుగుల ఇన్నింగ్స్ గుర్తుంది కదా. ఆ మ్యాచ్లో రహానే 60 బంతుల్లో 79 పరుగులు సాధించడంతో టీమిండియా 300 మార్కులు దాటింది. మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓటమికి పరోక్షంగా రహానే ఆడిన ఇన్నింగ్సే కారణమైంది. 2011లో ఇంగ్లాండ్పై టీ20లో 39 బంతుల్లో 61 పరుగులు. రహానే అంటే క్లాస్ ఆటకు మారు పేరు అని ముద్రపడిన రోజుల్లో తనలో మాస్ యాంగిల్ ఉందని నిరూపించుకునే ఇన్నింగ్స్ ఇది. ఇంగ్లాండ్ గడ్డపై మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్లో భాగంగా ఓల్డ్ ట్రాన్ఫోర్డ్ వేదికగా మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రహానే ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్స్పై విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే 61 పరుగులు చేసిన రహానే ఇంగ్లాండ్ గడ్డపై టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్లలో ఒకటిగా నిలిచాడు. ఇవేగాక రహానే బ్యాట్ నుంచి జాలువారిన అమోఘమైన ఇన్నింగ్స్లు చాలానే ఉన్నప్పటికీ 3 ఫార్మాట్లలో అత్యుత్తమ ఇన్నింగ్స్లను చూసుకుంటే ఈ 5 ఖచ్చితంగా టాప్లోనే ఉంటాయి. యాజ్ అన్ ఓపెనర్ అజింక్య రహానే ఫ్యాన్గా మీ మెమరీస్ కానీ మెమరబుల్ మూమెంట్స్ కానీ మాతో పంచుకుంటారా? మా ఈ మెమరీస్ ఇప్పటి వరకు చూసినందుకు, విన్నందుకు థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.